బా రోడ్డు చూడండి తెగిపోయింది. పోలీసు వాళ్ళు అడుగుతున్నారు ఎట పడిపోయిందని. స్నానాలు కూడా చేస్తుంటాడ. దూదే నయ్యే ఎలక్ట్రానిక్స్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు డెస్టినేషన్ ఎక్కడంటే ఇక్కడ నుంచి మనం బయలుదేరి గోవాలో నుంచి బయలుదేరి హంపీకి అయితే వెళ్ళబోతున్నాము. ఇది ఆల్మోస్ట్ ఒక 360 నుంచి 370 కిలోమీటర్ల దాకా ఒక 8 అవర్స్ దాకా జర్నీ ఉండబోతుంది. మనం ఇప్పుడు పొద్దున్నే బయలుదేరితే నాకు తెలిసి ఈవినింగ్ కి రీచ్ అవుతాం అనుకుంటా. ఈవినింగ్ అవుతుంది, లేకపోతే ఆగితాగిపోయినామంటే నాకు తెలిసి నైట్ అయిపోతుంది. ప్రెసెంట్ అయితే వాతావరణం అయితే పెద్ద వాహనం లేదు, కానీ లైట్ గా మబ్బులు వచ్చిపోతా ఉన్నాయి. సూర్యుడు కూడా కనిపిస్తా ఉన్నాడు. సో ఒకసారి చూడండి, నైట్ కూడా బాగా వర్షం పడతా పడతా ఉంది. ప్రజెంట్ అయితే ఏం లేదు. పోయేటప్పుడు గోవా కర్ణాటక బార్డర్ దగ్గర అయితే ఒకసారి లాస్ట్ టైం ఇది పెట్రోల్ అయితే పెట్టించుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ ఒక ఉడిపి భవన్ అని ఉంది, ఇక్కడ పోయి టిఫిన్ చేద్దాం. ఇక్కడ ఇడ్లీ ఉందంట, ఇడ్లీ తిందాం. మనం ఒక ప్లేట్ ఇడ్లీ అయితే తీసుకున్నాము. సాంబారు, చట్నీ, 2 ఇడ్లీ. టిఫిన్ కి 2 ఇడ్లీలు అయితే ఆర్డర్ ఇచ్చినా కదా. బిల్ ఎంత అయింది అనుకున్నారు? 120 రూపాయలు. ఇప్పుడు ఇక్కడ ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంది. ఈసారి ఫుడ్ తెచ్చుకునేది మేలు. ఈ ఫ్యాన్సీ అంగల్లో ఒక దారం అయితే తీసుకున్నాము. దారం ఎందుకంటే ఈ బ్యాగుల్లో నాకు వెనకాల దాన్ని కట్టేస్తున్నాడు అన్న. థ్రెడ్ है आपके पास? నైలాన్ థ్రెడ్. వీడియో ఓకే, యూట్యూబ్ ఛానల్. చూడండి బాగా నెట్ పడుతుందా, ఎట్టుంటుంది దీంతోనే. హౌ మచ్? 40. ఫోన్పే. చూడండి చిన్న పాప, స్కూలు ఏదో డ్రెస్సింగ్ కాంపిటీషన్ ఉన్నట్టుంది ఆ పాపకి. ఈ వెదర్ ఫోర్కాస్ట్ చూసిన ఈరోజు, అంటే మనం వెళ్లే రూట్ లో ఇక్కడ నుంచి మనకి వెస్టర్న్ ఘాట్స్ ఉంది కదా, ఈ కొండల వరకు అయితే మనకి వాతావరణము వర్షం పడేటట్టు ఉంది. దాని తర్వాత పెద్దగా వర్షం ఏమి లేదు. చూడండి బ్రిడ్జి, వాగు ఎంత పెద్ద బ్రిడ్జి ఇదే. మొత్తం ఐరన్ తో కన్స్ట్రక్షన్ చేసినారు. సూపర్ గా ఉంది. డిజైన్ బాగుంది. ఛత్రపతి శివాజీది విగ్రహం ఎంత పెద్దది పెట్టినారు ఈ సెంటర్లో. సూపర్గా ఉంది విగ్రహం మాత్రం. ఇది ఆల్మోస్ట్ మనకి మహారాష్ట్ర దగ్గర ఉంటుంది కదా, ఈ మహారాష్ట్ర ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది ఇక్కడ. ఈ లారీలకి ఆ సైడు ఊగతా ఉంది చూడండి, తెల్లంగా ఒకటి. అదేం తెలుసు అది కూడా తెల్లగా. అదేమన్నా తెలిస్తే ఎవరికైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి ఏమన్నా ఉంది. అది ఇక్కడ డౌన్ అయింది, కొండని అయితే చెక్కినారు. మొత్తం పచ్చంగా చెట్లు అయితే అల్లుకుపోయండి. చెక్ పోస్ట్ అహెడ్ అంట. మనము ముల్డంకి అయితే వచ్చినాము. గోవా కర్ణాటక చెక్ పోస్ట్. అబ్బాబ్బాబ్బా, బార్డర్ చూడండి ఏం పోతున్నాయి ఇక్కడ. సూపర్గా పోతున్నాయి ఇక్కడ. కాలువలో పంపు వేడి కొడుతున్నట్టుంది కాలువలోకి. లాస్ట్ ఊరు అనమాట గోవా బార్డర్ లో. ఇక్కడ నుంచి మళ్ళీ మనము నెక్స్ట్ వచ్చి కర్ణాటకలోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఇదే అనుకుంటా లాస్ట్ పెట్రోల్ బంక్. 96.74 అంట. మనకాడ 96.55 ఫుల్. 490 రూపాయలు అయితే పడింది. 5 లీటర్లు వచ్చింది. ఇక్కడ నుంచి ఇంకా మనం ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. చెకింగ్ కూడా ఏడే ఉంది అనుకుంటా. బార్డర్ అయితే ఇక్కడ లేదు, కానీ చెక్ పోస్ట్ ఇది. బార్డర్ వచ్చి మనకి ఘాట్ సెక్షన్ లో ఎక్కడో మధ్యలో టచ్ అవుతుంది కర్ణాటకను ఈ గోవా బార్డర్. అయితే అడవి అంతా అది ఘాట్ సెక్షన్ కదా అని వీళ్ళైతే ఇక్కడే పెట్టినారు. సో ఇది చెక్ పోస్ట్, గోవా చెక్ పోస్ట్. ఎవరు ఆపడం లే. ఇక్కడ పోలీసు వాళ్ళు అయితే ఉండరు.
పట్టించుకోవడంలే. భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంట. ఇక్కడ చూడండి సిగ్నల్ కట్ అయిపోయింది, నో సిగ్నల్. ఇక్కడ మంచి పొగ మంచి స్టార్ట్ అయింది. వావ్, బాబా 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 బాబా. చూడండి ఏమైనా ఉందా? దూద్ సాగర్, మినీ దూద్ సాగర్ ఫాల్. ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్ళు, తెల్లంగా ఉండే వాటర్ మాత్రం. కొండ చర్యలు ఇరిగి పడే ప్లేస్ అంట, అందుకో సైన్ బోర్డు చూడండి ఎట్టుందో సైన్ బోర్డు. లారీలన్నీ బ్రేక్ డౌన్ అయిపోయి ఉంటాయి ఇక్కడ. ఇది NH 748 అంట. టైం వచ్చి మధ్యాహ్నం 11:30 కావస్తా ఉంది. ఆ టైంలో ఇది పరిస్థితి. ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది, ఇదిగోండి ఆడొకటి. ఇక్కడ చూడండి ఎట కుంగిపోయిందో వర్షానికి. మట్టి మట్టి మొత్తం జారిపోయింది. ఇది కూడా ఎప్పుడు పడిపోతుంది. ఏమైనా ఉంది పైన. సరే అయితే ఆల్రెడీ ఆడ ఒక లారీ పడిపోయింది, తిరగబడిపోయింది. జస్ట్ మిస్, లేదా మొత్తం దొల్లుకుంటూ వెళ్ళిపోయింది ఇది లోయలోకి. పోలీసు వాళ్ళు కారు, ఎదుగోండి పోలీసు వాళ్ళు అడుగుతున్నారు ఎట పడిపోయిందని. లోడ్ బండి జస్ట్ మిస్, కొంచెం కానీ ఆడ కానీ ఆ ఎడ్జ్ కానీ లేకపోతే లోపలికి దొల్లుకుంటూ వెళ్ళిపోయింది ఇది. రోడ్డు చూడండి తెగిపోయింది. బాబా పోలీసు వాళ్ళు వచ్చున్నారు. రోడ్డు ఆడ పోయింది, కుంగిపోయింది రోడ్డు ఆడ. ఇక్కడ చూడండి అసలు ఏం కనిపించట్లే. వా ఏముందాడా, ఈ చెట్ల మధ్యలో ఏం కనిపించట్లే కానీ సూపర్గా ఉంది. ఇట్లా రైట్ సైడ్ ఆ చెట్ల మధ్యలో నుంచి వాటర్ ఫాల్. వ్యూ పాయింట్ ఎదిరిపోయింది. ఇది మొత్తం పచ్చంగా కనపడేంత దూరం మొత్తం అడవి. ఇక్కడ చూడండి ఇది చిన్న వాటర్ ఫాల్, దారి పొడుగుతూ అన్ని వాటర్ ఫాల్స్. చూడండి ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో. ఇది పరిస్థితి. ఏం కనిపించలేదు చూడండి. ఇక్కడ మీరు ఎందుకు ఆగినారా నాయన? ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది ఇక్కడ, అందుకని ఆగినారు. ఇదొక దూద్ సాగరా, చూడండి ఎంత బాగుంది. స్నానాలు కూడా చేస్తుంటాడా. మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఎక్కడ ఈ విధముగానున్నది చూడండి. కంప్లీట్గా మనము మేఘాల్లో పోతా ఉన్నాం. ఇదన్నమాట బార్డర్, కర్ణాటకది గోవాది. ఏమన్నా కనిపిస్తుందా ఇక్కడ? ఆ ఎల్లో బోర్డు పెట్టినాడే, అదిగోండి ఆ ఎల్లో బోర్డు పెట్టిలా. ఇది గోవా కర్ణాటక బార్డరు. వెల్కమ్ టు స్టేట్ ఆఫ్ కర్ణాటక. నో పార్కింగ్, నో ఫోటో. సూపర్. టక్కనే ఏదన్నా ఎదురొచ్చినా కూడా దిక్కులేదు, అట్టుంది ఇక్కడ. అది చూడండి అంతలా పెద్ద లారీ. లైట్ లైన్ సామె, ఈ టైంలో కూడా లైట్లు లేకపోతే ఇంకెందుకు లైట్లు మీకు? గోవా మొత్తం తార్ రోడ్డు ఉంది, కర్ణాటకలోకి రాగానే అంత సిమెంట్ రోడ్డు ఉందా. హుబ్బళి పనాజీ అంటది ఆ బస్సు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఫాగ్ క్లియర్ అయింది.
ఇది చూడండి బ్యాగు ఇంకొంచెం ఉంటే కింద పడిపోయిండేది. ఎట్టుంటుంది దీంతోనే. ఇప్పుడు కూడా ఉంటుందని గ్యారంటీ లేదు. విపరీతంగా గాలి తాగుతూ ఉంది చల్లంగా. ఆర్టీఓ చెక్ పోస్ట్ అంటే ఇది ఇక్కడ పెట్టినారా, ఇదొక చెక్ పోస్ట్, ఇంటర్ స్టేట్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ అంటే ఇది. మందు తెచ్చేవాళ్ళు మెయిన్ దాంట్లో ఆపకపోతే ఇంకెక్కడ ఆపలేరు అని అనుకునేదానికిలే. గోవా వాళ్ళు వదిలేసిన కర్ణాటక వాళ్ళు పట్టేస్తారు మ్యాక్సిమం. సో ఇదిగోండి చెక్ పోస్ట్, కారు వాళ్ళు అందరిని ఆపుతా ఉంటారు ఇక్కడ. नहीं है ये इलेक्ट्रॉनिक्स है ये पूरा. तो कपड़ा है मोरा. అదనమాట. మామూలుగా అయితే గోవా బార్డర్లో అసలు పట్టించుకోవాలా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆపినారు. అట్లా ఉంటుంది. दूध है हाँ हाँ बटर मिल्क अच्छा हाँ మజ్జిగ మజ్జిగ ఎందుకు అమ్ముతుంటారు ఇక్కడ, బాటిల్ పెట్టుకొని అమ్ముతా ఉంటారు. రికార్డ్ చేయలే కానీ 4-5 చోట్ల వీళ్ళు ఆడవాళ్ళు బాటిల్ పెట్టుకోన్నారు. మజ్జిగ ఎందుకు అమ్ముతా ఉంటారు ఇక్కడ నాకు అర్థం కాదు. మజ్జిగన కళ్ళు అవి అనస తనలో. ఇది సూపర్ రైల్వే ట్రాక్. ఇక్కడ ఏమైనా ఉంది ఇక్కడ. డబల్ లైన్ ఎలక్ట్రిఫికేషన్. అది మనకిది తాడు ఎక్కువ అయిపోయింది, ఎంత కట్టినా కూడా లూజ్ అయిపోతానే ఉందన్నమాట. అందుకని దీన్ని ఇప్పుడు కట్ చేయాలి ఎంతో కొంత. దీన్ని కట్ చేయాలంటే ఒక పని చేద్దాం, ఏడ కట్ చేద్దాం. ఏడ కట్ చేయాలంటే దీన్ని ఎడబెట్టేస్తే కరిగిపోతుంది, అట్ట అయిపోతుంది అనమాట. సింపుల్ టెక్నిక్. దీన్ని ఓడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, దీన్ని కానీ ఎడబెట్టినామంటే హీట్ అయింది కదా, అవును ఇది ఊడిపోకుండా ఉంటుంది. అది ఈ పీసులు ఓడకుండా ఉంటుంది. మనం అలా కట్ చేయాలన్నమాట దారాలని. సో ఇది ఒక ముక్క లోపల పెట్టుకుందాం, ఇంకో ముక్క తీసుకుందాం మనం. అబ్బాయి రోడ్డు మరి దారుణంగా ఉందా. టేక్ డైవర్షన్ అంట, అంటే ఇట్లా పోవాలి. ఇక్కడేందో చెట్లు పడిపోయినాయి బా, చూడండి ఎట కుంగిపోయింది ఆడ నేల. వాటిని క్లియరింగ్ చేస్తూ ఉన్నారు. ఆ బిట్టు కుంగిపోయింది కిందకి, అప్పటికి ఇది కడతా ఉన్నారు. జేసీబీ పెట్టి క్లియరింగ్ చేస్తూ ఉన్నారు. ఇటు సైడ్ కూడా కుంగిపోయింది, ఎటు కుంగిపోయింది, ఇటు కూడా కుంగిపోయింది, చెట్లతో సహా కుంగిపోయింది. పడతాను మళ్ళీ వాన. 5 నిమిషాలంట. బండి ఆపుకునేది బెటర్. మొత్తం కుంగిపోయింది ఇడా. ఇదైతే మళ్ళీ రోడ్లోకి వచ్చేసింది. ఏడించి రోడ్డు మాత్రం సూపర్గా ఉంది. టోల్ రోడ్ స్టార్ట్స్ అంట, సూపర్. రామ్ నగర్ అని ఒక ఊరు అనమాట. ఇది పడతానే ఉంది కంటిన్యూగా ఇందా నుంచి, లేకపోతే ఏడన్నా భోజనానికి ఆపుకునేది మేలు ఈ వర్షం తగ్గేదాకా. నేను ఆ ఘాట్ సెక్షన్ దిగంగానే అయిపోయింది కావాలి, ఇంకేముందిలే అడివి అనుకున్నా. ఇది ఇంకా దారుణంగా ఉంది. చాలా దూరం నుంచి ఇట్లాగే చూస్తూ ఉండా, వస్తానే ఉంది అడవి. ఇక్కడ వాన ఎక్కువైంది వచ్చి. ఇక్కడ ఏదో హోటల్ ఉంది,
హోటల్ పోయి భోజనం చేసామని బయలుదేరుతాం. హోటల్ తాజ్. విలేజ్ వ్యూ, అడవి మధ్యలో హోటల్. సూపర్గా ఉంది ఇది లొకేషన్. మీల్స్ फिश थाली है, राइस ग्रेवी सब आएगा और इसमें एक मच्छी आएगा. ठीक है, फिश थाली. तुम्हें कितना प्यार करते हैं सनम, तुम्हें कितना प्यार करते हैं. Get it in 10 minutes on Instamart. మనం ఒక ఫిష్ థాలీ అయితే ఆర్డర్ ఇచ్చినాము. రైస్, ఫిష్ ఫ్రై, లెమను, సాల్ట్, ఆనియన్, పిక్కలు, అది వచ్చి రసము, ఇది ఏదో బఠానీల కర్రీ, ఇది వెజిటేబుల్ కర్రీ, ఇది వచ్చి చేపల పులుసు, ఒక చపాతి. ఫిష్ థాలీ 200 తీసుకున్నారు. మామూలు గోవాలో అయితే 120 రూపాయలు, కానీ ఇక్కడ 200 తీసుకున్నారు. చేప ఇచ్చారు కదా, అది ఐలా. ఇంతకుముందు మనం గోవాలో ఏడదన్నా సరే జిలేబీ ఇస్తాం నేను, కానీ అక్కడ అట్మాస్ఫియర్ కి 200 పే చేయొచ్చు. సూపర్ గా ఉంది, ఆడ ప్రశాంతంగా ఉంది. ఆ హోటల్ ఓనర్ అవి సాంగ్స్ కలెక్షన్ పెట్టుకోండి, హిందీవి ప్లే చేస్తుంటారు. సూపర్ కలెక్షన్. నేను వచ్చేటప్పుడు పరదేశ్ అని హిందీ సాంగ్స్ ఉన్నాయి, ఆ హిందీ సాంగ్స్ ప్లే అవుతున్నాయి. ఇదిగోండి మొత్తం చెరుకు తోటలు అయితే ఎక్కువ వేసి ఉంటారు ఇక్కడ. ప్రజెంట్ అయితే హుబ్లీకి అయితే వచ్చినాము. హుబ్లీ అట్లా లెఫ్ట్ టర్న్ తీసుకుంటే హుబ్లీ సిటీలోకి పోతామంట. మనం అయితే బైపాస్ లోనే వెళ్ళిపోతున్నాం స్ట్రైట్. ఇది వచ్చి పూణే బెంగళూరు హైవే. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తానే ఉండరు. మనమైతే హంపి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. ఎంట్రన్స్ మాత్రం అదిరింది. భవానీ మాత ఎంట్రన్స్ 5 అయితే అయింది ప్రెసెంట్ టైము. మనకి మ్యాప్ లో చూపించింది 6 అవుతుందని చెప్పింది. మనం ఏంటంటే కొంచెం ఫాస్ట్ గా వచ్చేసినాం, ఎందుకంటే ఇది హైవే సక్కంగా ఉంది. అసలు ఏం అడ్డు పెద్ద ట్రాఫిక్ లేదు, 4 వే స్ట్రైట్ గా ఉంది. మెయిన్ నాకు తోలుతా ఉంటే నిద్ర వస్తా ఉంది, బోర్ కొట్టేసింది. స్ట్రైట్ గా ఉండే టైంకి హైవే. ఏడన్నా కాఫీ కాస్తారా, మజ్జిగ అంట. ఏడన్నా కాఫీ తాగి మనం పోయేది మేలు. ఏమన్నా ఉండే వాటర్ ఏడున్నట్టుంది కాఫీ. ఈ అన్న అడుగుదాం. అన్న కాఫీ. బిజీగా ఉన్నాడు అన్న. కాఫీ 1 కాఫీ. సో ఈ రూట్లో ఒక 14 కిలోమీటర్లు అయితే పోతే మనం అక్కడ డార్మెటరీ హాస్టల్ అయితే బుక్ చేసినాము. 500 రూపాయలు అయితే పడింది ఒక రోజుకి. అదే అక్కడి నుంచి మళ్ళీ హంపి దగ్గరే. అసలు ఈ పక్క వర్షం చినుకే పడలా ఇప్పుడు దాకా.
మనకేమో ఆడ విపరీతమైన వాన ఆ పక్క అటు సైడు, ఎటు చూస్తే అసలు వర్షమే లేదు. అటుపక్క ఇటుపక్క కొండ, మధ్యలో దారి. మొత్తానికి అయితే మనం హంపీకి అయితే వచ్చినాము. హంపీ అంటే ఇంకా ఈ రివర్ కి మనం ఇటు సైడ్ ఉన్నాం. హంపీ వచ్చి రివర్ కి అటు సైడ్ ఉంటది, తుంగభద్ర నదికి. మన బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసినాము. ఇది మన డార్మెటరీస్, లోపల పోయి చూపిస్తా ఒకసారి. సో మనకైతే ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది. వ్యూ పాయింట్ ఏందనుకున్నారు, ఎదుగోండి బౌల్డర్స్ వ్యూ పాయింట్. ఇది చిన్న కొండ ఉంది, ఆ కొండ నిండా బౌల్డర్స్ ఉన్నాయి. బౌల్డర్స్ వ్యూ పాయింట్ అంట. ఇది కూడా ఒక అట్రాక్షన్ అంట. ఆ వ్యూ పాయింట్ మనకి ఈ హాస్టల్ స్పెషాలిటీ అదంట. సో ఒకసారి లోపల పోయి చూపిస్తా చూడండి. సో ఇదిగోండి ఏడైతే ఉన్నాం మనం ప్రజెంట్, బౌల్డర్స్ వ్యూ పాయింట్ విత్ పొలాలు అయితే ఇప్పుడే స్టార్ట్ చేసినారు, నాట్లు వేసినారు. సో ఇది మన డార్మెటరీ ఇదే. బయట రోడ్డు కదా, పర్లేదా అంటే ఏం పర్లేదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు అని అయితే చెప్పినాడు. సో ఇట్లా లోపలికి పోతే ఇట్లా లోపలికి పోతే ఇది అండి. ఇక్కడ ఫస్ట్ ఒక 3 బెడ్లు ఉన్నాయి. ఈ 2 బెడ్లలో ఏదన్నా ఒక బెడ్ తీసుకోమని చెప్పినాడు. మనమైతే అది తీసుకున్నాము. ఫ్యాను, ఇక్కడ ఎవరు లేరు, ఖాళీగా ఉంది. ఇది వాష్రూమ్ అనుకుంటా. సో మొత్తానికైతే హాట్ వాటర్ గేజర్ ఉంది. బాత్రూమ్ ఈ విధంగా ఉంది. మనకు బైక్ అయితే కనిపిస్తూనే ఉంది, ఎందుకన్నా మంచిది. ఇంకోసారి అడగదాం లోపల ఏడన్నా పెట్టేదానికి కుదురుతుందా అని. చూడండి నా కాళ్ళు నీళ్ళల్లో వర్షంలో తడిసి 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 ఇంకేమైనా పనికి వస్తాయి ఈ కాళ్ళు. ఇక్కడ ఏం దొరకలా. ఇక్కడ ఒక హోటల్ ఉంటే ఆ హోటల్లో ఇది ఒక చేపల పులుసు ఉంది, రైస్. ఇదనమాట ఈ రోజు నైట్ కి మంది. ఇదిగోండి ఇక్కడ నేను నైట్ భోజనం చేసుకుని తిరిగి హాస్టల్కి వెళ్తా ఉంటే దారిలో ఇక్కడ అంతా గుమ్మిగూడినారు. ఏందని చూస్తే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నది నాగుపాము. ఈ పాము అయితే ఇండ్లలోకి వచ్చిందంట, అందుకని దాన్ని అయితే చంపి ఇట్లా బయటకి వేసి అందరు గుమ్మిగూడి చూస్తా ఉన్నారు. ఈ వీడియోని అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదే విధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.